రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 554 గిరిజన పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఏఎన్ఎంల సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు రాష్ట్ర గిరిజన మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. గిరిజన పాఠశాలల్లో అనారోగ్యం, పోషక ఆహార లోపం సమస్యలు తలెత్తకుండా, తద్వారా విద్యార్థుల మరణాలు సంభవించకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించిన తదుపరి పబ్లిసిటీ సెల్లో పాత్రికేయులతో మాట్లాడుతూ గిరిజనుల సమాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9 ఐటీడీఏల పరిధిలో 554 గిరిజన పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకై ఏఎస్ఎంలను డిప్యూట్ చేయడమే కాకుండా ప్రతి నెల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఉండే ఈ విధానాన్ని గత ప్రభుత్వం నిలుపుదల చేసిన కారణంగా అనారోగ్యంతో, పోషక ఆహార లోపంతో పలువురు విద్యార్థులు మరణించడం జరిగిందన్నారు. ముందుగా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు ఐటీడీఏలు 9 ఉన్నాయి. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఐటీడీఏల్లో స్కూల్స్ కానీ, హాస్టల్స్ కానీ, ఐటీడీఏ పరిధిలో ఉన్న రోడ్స్ కానీ, వెల్ఫేర్ అంతా ఎలా జరుగుతుంది అని, అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా జరుగుతుందో అని ఒకసారి వాళ్ళు చెప్పటం, పరిస్థితులన్నీ తెలుసుకోవడానికి ఈరోజు వాళ్ళతో పాటు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వంలో చాలా వరకు పెండింగ్ బిల్స్ ఉండిపోవటం, పెండింగ్ చాలా ఉండిపోవడం వల్ల కొన్ని పనులు జరగలేదని అధికారులు కూడా చెప్పారు. ముఖ్యంగా నేను మొదటి సంతకం ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో ఏఎన్ఎంలను అపాయింట్ చేయాలి అని పెట్టడం జరిగింది. దానికోసంగా ముందుగా 554 స్కూల్స్లో ముందు ఏఎన్ఎంలని అక్కడ డిప్యుటేషన్లో వేయడం జరుగుతుంది ఫస్ట్. ఎందుకంటే ట్రైబల్ స్కూల్స్లో పిల్లలు అనారోగ్య కారణాల వల్ల చనిపోవటం కానీ, అలాగే బాగా ఎనిమిగ్గా ఉండి పిల్లలు ఇబ్బంది పడడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు, ఈ పథకం ఏం కొత్తది కాదు, బాబు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే ఏఎన్ఎంస్ని ప్రతి హాస్టల్స్లో వేసి అక్కడున్న పిల్లలకి ఆరోగ్యాన్ని పర్యవేక్షణ అనేది జరుగుతుండేది. అలాగే మంత్లీ వన్స్ డాక్టర్ కూడా వెళ్ళి హాస్టల్స్లో పిల్లల్ని పరీక్షించే పరిస్థితి కూడా అప్పుడు ఉండేది. ఆ పరిస్థితి మళ్ళీ ఇప్పుడు కొనసాగించాలని వాళ్ళకి తెలియజేస్తూ, అలాగే ఫీడర్ అంబులెన్స్లు ఏమున్నాయో అప్పుడు, దానివల్ల కొండల మీద గిరిశిఖర గ్రామాల్లో ఉన్నవాళ్ళు కిందకు వచ్చి హెల్త్ ఇబ్బంది లేకుండా ఉండేది. మళ్ళీ ఫీడర్ అంబులెన్స్లు కూడా కొనసాగించాలని, అలాగే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్తో ఎవరైతే ప్రసవ అనంతరం తల్లి బిడ్డను తీసుకొని వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చడానికి ఆ వెహికల్ ఉపయోగించేవాళ్ళు. అది ఇప్పుడు చాలా వరకు ఉపయోగంలో లేకుండా అయిపోయింది. కాబట్టి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ని ఉపయోగించాలని, అలాగే హాస్టల్స్లో ఇంతకు పూర్వం ఎలాగైతే స్టడీ అవర్స్ ఉండేవో అలాగే స్టడీ అవర్స్ మళ్ళీ ఏర్పాటు చేయటం. ఇప్పుడు ఇంత పూర్వం హాస్టల్స్లో టీచర్స్ కొరతుందని మన వాళ్ళందరూ చెప్పడం జరిగింది. అయితే మెగా డిఎస్సితో చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం పెట్టడం, మెగా డిఎస్సి ఏవైతే 16,400 పోస్టులు ఉన్నాయో అందులో 2,024 పోస్టులు కేవలం ఎస్టీస్కే ఉన్నాయి. వాటి వల్ల ఉపాధ్యాయుల కొరత కూడా ట్రైబల్ డిపార్ట్మెంట్కి తీరింది. కాబట్టి పిల్లలు చక్కగా చదువుకోవడానికి కూడా అవకాశం ఉంది. అది కూడా ఇప్పుడు మనం మెగా డిఎస్సి ద్వారా టీచర్స్ని కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది.